హలో అందరికీ ఈరోజు నేను చాలా అంటే చాలా యూజ్ అయ్యే టిప్ చూపిస్తున్నాను. సింపుల్గా మనకి గ్యాస్ బర్నర్ అనేది ఒక్కోసారి చిన్న మంట వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతుంది. వంట అనేది సరిగా కాదు కదా, అప్పుడు ఈ చిన్న టిప్ యూజ్ చేస్తే మనకి తొందరగా పెద్ద మంట వచ్చేస్తుంది. ముందైతే మనం రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ మనం పూర్తిగా రివర్స్లో పెట్టి క్లీన్ చేస్తామన్నమాట. ఏమైనా లీక్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు. అది రివర్స్లో పెట్టి మన దగ్గర చిన్న పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ని సేఫ్టీ పిన్ని కొంచెం పొడుగ్గా చేసి గ్యాస్ ఎక్కడైతే మనకు సప్లై అవుతుందో అక్కడ చిన్న నట్లా ఉంటుంది, చిన్న హోల్ ఉంటుందన్నమాట. ఆ హోల్లో ఈ పిన్ పెట్టి అలా కదుపుతూ ఉంటే లోపల ఉండే చిన్న డస్ట్ కానీ చీమలు కానీ ఏమైనా చేరిపోయి ఉంటే మనకి గ్యాస్ అనేది సరిగ్గా మంట రాదు. అది క్లీన్ అయిపోతే మంట అనేది సరిగ్గా వస్తుందన్నమాట. ఫస్ట్ ఈ పిన్తో చేశాను, సరిగ్గా రాలేదు. ఇంకా దానికన్నా చిన్న పిన్ తీసుకొని మళ్ళీ క్లీన్ చేశాను అనమాట. క్లీన్ చేసేటప్పుడు ఆ పిన్నుతో నాకు చిన్న డస్ట్ అనేది వచ్చింది. అది వచ్చేసిన తర్వాత పొయ్యి వెలిగిస్తే పెద్ద మంట వచ్చింది. పెద్ద బర్నర్లు పెద్దది వచ్చింది, చిన్న బర్నర్ ఆల్రెడీ పెద్దదే వస్తుంది. మళ్ళీ వెలిగిస్తాను చూడండి, చాలా పెద్ద మంట వచ్చేసింది. చాలా ఈజీగా తొందరగా మనకి గ్యాస్ అనేది క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు వంట అనేది ఈజీగా అయిపోతుంది. ఈ టిప్ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. తెలిసే వాళ్ళు తెలియని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.